అసలు ఉపవాసం అంటే ఏంటో యెషయా గ్రంథంలో దేవుడు చెప్తాడు. తీయండి, ప్రభు చెప్తున్నాడు, నాయనా తిండి తినకుండా అన్నం మానేస్తే ఆ ఉపవాసం నాకు ఇష్టమా? దేవుడు చెప్తున్నాడు అండి. మీరు జీవితాల్లో ఉపవాసం చేస్తే అసలు ఎలాంటి ఉపవాసం దేవుడికి అంగీకారమో యెషయా గ్రంథంలో దేవుడు మాట్లాడాడండి 58వ అధ్యాయంలో. 58వ అధ్యాయం 5వ వచనం. ఇట్టి ఉపవాసము నాకు ఇష్టమా, నాకు అనుకూలమా? మనుష్యుడు తన ప్రాణమును బాధపరుచుకొనుచు దినము అట్టిదేనా? ఉపవాసం రోజు ఒక్కొక్కడు ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇక్కడ. ఒకడు జమ్ము వలె, అంటే జమ్ము ఎలా ఉంటుందండి? జమ్ము ఎప్పుడు కూడా నేలకు ఉంగు ఉంటుంది. ఉపవాసం ఉన్నాడు చూడండి, ఉపవాసం ఉన్నాడండి, ఎప్పుడు లేని నీరసం వాడు నటిస్తాడండి. బయటకు వచ్చిన తర్వాత వాడు చూస్తేనే అడగాలన్నమాట, అట్ట నటిస్తాడు. ఏం బ్రదర్ తమరు ఉపవాసం ఉన్నారు అని అడగాలి. ఆ క్వశ్చన్ వచ్చేదాకా నీరసంగా ఉంటాడు వీడు. ఆ క్వశ్చన్ ఎప్పుడెప్పుడు అడుగుతాడా, ఎప్పుడెప్పుడు ఓపెన్ అయిపోతామా అనుకునేటట్టుగా నటిస్తారు. విచారం అసలు ఉపవాసం ఉన్నప్పుడు అండి నిజంగా అసలు విచారం ఉండకూడదండి. అసలు ఎదుటోడికి తెలియకూడదు. అదే అన్నాడు కదా 6:16 మత్తయి కూడా మీరు చదువుకోండి. 6వ అధ్యాయం అంతా ఉపవాసం ఎలా చేయాలో చెప్తాడు. అక్కడ చెప్పిన దానిలో నీ ఉపవాసం యాత్ర నీకు తప్ప ఎవ్వడికి తెలియకూడదు. శ్రమలలో ఆనందపరుడై ఉండు అంటాడు యాకోబు పత్రికలో మహానుభావుడు. ఉపవాసం చేస్తే అందరికీ తెలియాలని దండోరా వేసుకొని మరి చెప్పే విధంగా ఉండకూడదు మన ఉపవాసం. ఉపవాసం చేస్తే నీకు నీ దేవుడికి తప్ప ఎవ్వడికి తెలియకూడదు. కానీ ఈరోజు ఉపవాసాలు ఎలా ఉన్నాయి? ఆయన చేస్తున్నాడు ఈయనకు తెలుసు, ఈయనకు చేస్తున్నాడు ఆయనకి తెలుసు. ఆడు అడిగేదాకా మనం నీరసం మొహం అదే అన్నాడు. మీరు జమ్ములాగా తలకాయ దించుకొని నీరసంగా ఉంటారా ఉపవాసం చేసేటప్పుడు? చదవండి. గోనె పట్ట కట్టుకొని బూడిద పరుంచుకొని కూర్చుండటం ఉపవాసం. అదే అంటున్నాడు ఇక్కడ. విచారంగా మొహం పెట్టుకొని ఇంట్లో మూలన కూర్చొని ఎప్పుడెప్పుడు 3 అయిద్దా అని అనుకోవటమా ఉపవాసం? మీకు కూడా అప్లై చేసుకుండా వచ్చానండి. అతి ఉపవాసము యెహోవాకి ఇష్టం అంటే ఇలాంటి ఉపవాసాలు చేస్తే నాకు ఇష్టం అని మీరు అనుకుంటున్నారా? దేవుడు చెప్తున్నాడండి ఈ మాటలో. ఇటు ఉపవాసము యెహోవాకి ప్రీతికరమని మీరు అనుకొనుచున్నారా? అది అబ్బా అస్సలు వండర్ఫుల్ వర్డ్స్ అండి బైబిల్లో అవి. ఉపవాసం అంటే ఏంటో ఒక్క దెబ్బలో చెప్పేశాడండి దేవుడు ఇక్కడ. ఏమన్నాడు చెబుదామండి? దుర్మార్గులు కట్టిన కట్లను విప్పాలి. నెక్స్ట్ కాడిమాని మూకులు తీయాలి. నెక్స్ట్ బాధింపబడిన వారిని విడిపించాలి. నెక్స్ట్ ప్రతి కాడిని విరగొట్టాలి. ఇవన్నీ నియమాలు, ఉపవాసంలో నియమాలు. మనం పెట్టుకుంటాం ఉపవాసంలో నియమాలు. పొద్దునే తల స్నానం చేయాలి. ఈ నియమాలు నువ్వు పెట్టుకున్నావు. ఆ రోజు మనం ఇడ్లీ తప్ప ఏమీ తినకూడదు, గోధుమ రవ్వ అయితే ఓకే. ఈ నియమాలు నువ్వు పెట్టుకున్నావు. ఇవి కాదు దేవుడు పెట్టిన నియమాలు. దేవుడు పెట్టిన నియమాలు ఏంటంటే బాధింపబడిన వారిని విడిపించు, కాడి మాను మోకులు విరక్కొట్టు. ఇంకేమన్నా? బాధింపబడిన వారిని విడిపించుటయు. ప్రతి కాడి అంటే ఏంటి? భారం. కాడి అంటే అన్నాడే పాప భారం కదా. అంటే ప్రతి ఒక్కడు కాడి మోస్తున్నాడు. ఒక కాడి అదేంటంటే పాపం అనే కాడి. ఈ కాడి మాను భారాన్ని విరగొట్టమన్నాడు. విరగొట్టుటయు. ఇంకా చదువునానా, అది నేనేర్పరచుకున్న ఉపవాసము కదా. నేను ఏర్పరచుకున్న ఉపవాసం అదే కదా. ఇంకా నెక్స్ట్ నీ ఆహారము. అది 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 ఈ రోజున ఉపవాసం ఉన్నాం అనుకో. మీరు ఉపవాసం ఉండే వాళ్ళకి చెప్తున్నా, మీరు ఉపవాసం ఉన్నారు కదా, పొద్దున్న టిఫిన్ సేవ్ అయింది కదా, మధ్యాహ్నం లంచ్ సేవ్ అయింది కదా, ఆ 2 ఏమి లేనోడికి పెట్టండి. తీసుకుపోయి ఏం చేయాలి? నువ్వు ఆపుకున్నావే ఆకలి, దాచుకున్నావే ఆ తిండి, దాన్ని తీసుకువెళ్ళి ఆకలి ఉన్నోడికి పెట్టు. నువ్వు ఇంట్లో భద్రంగా బియ్యం డబ్బాలా బియ్యం గదిల్చకుండా అక్కడ పెట్టి నేను ఉపవాసం చేసినట్టు కుదరదు. ఇంట్లో ఆ నూనె ప్యాకెట్ కత్తిరీయకుండా నేను తాలింపు గింజలు మిగిలిన నువ్వు ఊరుకుంటే కుదరదు. ఉపవాసం ఏం చేయాలంటే నువ్వు అన్నం వండు. ఉపవాసం రోజు నువ్వు అన్నం వండు, అది నువ్వు తినకు, వేరే వాడికి పెట్టు. అది ఉపవాసం అంటే. ఆ రోజు నువ్వు ఏం తినాలనుకున్నావు? రోజు దోశ ఇడ్లీ తింటావా? దోశ ఇడ్లీ చెయ్యి, నువ్వు తినకు, పక్కనోడికి పెట్టేవాడికైనా, ఆకలి అన్నం లేనోడికి పెట్టేవాడికైనా. ఆ రోజు నువ్వు చికెన్ తినాలనుకున్నావు, ఆ రోజు ఆదివారం వచ్చిందా, చికెన్ తినాలనుకున్నావు, వండుకో, నువ్వు తినకు, అది ఏమీ లేని బేదోడికి పెట్టు పక్కకెళ్ళి. దట్ ఈజ్ రియల్ ఫాస్టింగ్. అది నిజమైన ఉపవాసం అంటే. అదే అంటున్నాడు అక్కడ, నీ ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టుటయు, నీ రక్త సంబంధునికి ముఖము తిప్పకుండుటయు. దిక్కుమాలిన బీద వాళ్ళనయ్యా, తిండికి దిక్కు లేక నీకు తిండి ఉండి నువ్వు తినట్లేదు, తిండి లేక చచ్చిపోతున్న వాళ్ళు ఉన్నారండి. భారతదేశంలో ఉందట, తిండి లేక చచ్చిపోతున్నారట చాలా మంది. ఒక్క పూట తిండి లేని వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారట ప్రపంచంలో. నీకు తిండి ఉండి నువ్వు వండుకోవట్లా, వాడికి లేక ఎవడెవడు పెడతాడా అని ఎదురు చూస్తున్నాడండి. అదే అన్నాడు అక్కడ. ఏమంటాడు నాన్న చదువుదాన్ని? దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకో.
ఎవరికైనా బట్టలు లేకటం కనపడిందా? వాడికి బట్టలు కొనిపెట్టు. ఇదియే కదా నాకు ఇష్టమైన ఉపవాసము. ఏ మత గ్రంథం చెప్పిందండి ఇంత గొప్పగా? చెప్పండి. నిజంగా దేవుడు ఓపెన్ అయిపోయాడండి. ఎందుకంటే అందరూ పొలోమన ఉపవాసాలు చేస్తున్నాడు, ఎవడు పాపం అన్నట్టు దేవుడి చిరాకు వచ్చేసిందండి. అసలు చిరాకు వచ్చి, అరే మీరు ఎందుకురా అన్నం తినకుండా ఉండి ఏదో భక్తి పరుల్లా ఫీల్ అయిపోతారు, నీ చెప్పిని మాత్రం ఎవడూ చేయట్లేదురా. ఈ ఉపవాసం నాకు అనుకూలం. అదే ఆ 58వ అధ్యాయం అంతా అసలు ఉపవాసం అంటే ఏంటో చెప్తున్నాడు యెషయా గ్రంథంలో. ఫైనల్గా ఏమంటారండి, బాబు ఉపవాసం వద్దంటారంటే నేను వద్దు అని అనట్లా. మళ్ళీ వినండి. అయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి సుమా, ఈ 40 రోజుల ఆచారం అయితే అనవసరం. ఉపవాసం చేయకూడదా అండి జీవితం అంటే చేయండి. ఇందాక నేను చెప్పినట్టుగా చేయండి. మీ అన్నం ఎవరికి పెట్టండి? లేనోడికి పెట్టండి. మీ బట్టను ఎవరికి ఇవ్వండి? లేనోడికి ఇవ్వండి. చేసేటప్పుడు ఎలా ఉండాలి? ఉపవాసం చేస్తున్నట్టు దీనమొహం వేసుకొని ఎప్పుడు అలాగ వంగుతా నడవబాక, పక్కనోడు అడిగేదాకా. అర్థమైందా? వీటన్నిటిని పాటిస్తూ చేయండి. ఎందుకంటే కొత్త నిబంధనలో కూడా పేతురు గారు కానీ అపోస్తుల కార్యాల్లో కానీ చేసినట్టుంది, కానీ వాళ్ళు ఇలాంటి ఉపవాసం చేయాలి. అదే నేను అనేది, ఉపవాసానికి ఒక కట్టడి ఉంది. అది ఎప్పుడు లెగవాలన్న దాని మీద ఆధారపడలేదు. తలంటు స్నానం చెయ్యాలా వద్దా అన్న దాని మీద ఆధారపడలేదు. ఏం తినాలో ఏం తినకూడదు అన్న దాని మీద లేదు. సోమ్ అనేటువంటి పదానికి అదే చెప్పాను, నోరు మూసుకో అంతే. నీ పాపాన్ని మాను. అన్నం మానుతున్నావు అంటే అర్థం ఏంటంటే నీ దాని వెనక దేవుడి నేపథ్యం ఏంటంటే, అన్నం ఎలాగైతే మానుతున్నావో నీ పాపాన్ని మాను. అన్నం మానప్పుడు నొప్పిగా బాధగా ఉంటుంది కదా, అలానే పాపం మానేటప్పుడు కూడా బాధగా ఉంటుంది, అయినా కానీ తట్టుకో. అది దాని వెనకున్న పరమార్థం. కాబట్టి ప్రియులారా, మీరు కూడా ఉపవాసం చేయాలంటే చెయ్యాలనుకునే వాళ్ళు చెయ్యండి, తప్పులేదు. అయితే ఈ 40 రోజుల ఆచారం మాత్రం పెట్టుకోమాకండి. చేసేటప్పుడు ఇందాక నేను చెప్పిన నియమాలన్నీ పాటించండి. పాత నిబంధనలు అసలు ఉపవాసం అంటే ఏంటో అర్థం తెలుసుకొని చేయండి. ఇంకా నన్ను అడిగితే గట్టిగా మాట్లాడితే అసలు అన్నం మానటం కంటే కూడా శుభ్రంగా మీరు తిని సువార్త 10 మందికి చెప్పి వాళ్ళ మార్చండి, అది ఇంకా ఉత్తమం. లేదు సార్ నాకు అలవాటు అండి అంటే చెయ్యి, ఉపవాసం చేయి, నేను కాదంటే ఉపవాసం చేసి అన్నం వేరే వాడికి, కనీసం ఈ రెండిట్లో ఏదో ఒకటైనా చెయ్యి.